నమస్తే. ఎల్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయాల్లో 2026, 27 సంవత్సరానికి గాను ఎవరైతే 6వ తరగతి కోసం అప్లై చేసి 13 డిసెంబర్ 2025న ఎగ్జామ్స్ అయితే ఎవరైతే రాస్తున్నారో ఆ క్యాండిడేట్‌కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది కూడా అడుగుతా ఉన్నారు. సార్ దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఎలా చెక్ చేయాలి అని చెప్పేసి. సో, ఈరోజు రిజల్ట్స్ రానే వచ్చాయండి. దానికి సంబంధించి మీకిక్కడ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే కట్ ఆఫ్ కూడా ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అఫీషియల్ నవోదయ వెబ్‌సైట్‌లో రాగానే అయితే ఇందుకు సంబంధించి మీకు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోని చెప్పేసి ఇంకా మనకి ఇక్కడ వెబ్‌సైట్ లింక్ అనేటువంటిది ఏదైతే ఉందో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి ఈ రిజల్ట్‌ని చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటానండి. మనకిక్కడ స్క్రోల్ చేయంగానే మనకి స్టార్టింగ్‌లోనే ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకి ఇచ్చారు. క్లిక్ హియర్ టు చెక్ రిజల్ట్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ఆఫ్ క్లాస్ 6 జేఎన్‌వీఎస్‌టీ సమ్మర్ బౌండ్. ఎస్‌బీ అంటే సమ్మర్ బౌండ్. అంటే ఎవరైతే డిసెంబర్‌లో రాస్తున్నారో వారికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుందనమాట. ఓకే. సో, ఆ విండో మీద ఓపెన్ అవ్వంగానే మనకిలా వస్తుంది. సో, రాంగానే ఇక్కడ క్యాండిడేట్ యొక్క రోల్ నంబర్ అంటే మీకు రోల్ నంబర్ అని వచ్చుంటుంది. దాని తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ చెక్ రిజల్ట్ అంటే మీకు వచ్చిందా లేదా అనేటువంటిది ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది. సో, డీటెయిల్స్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా చూసుకోని చెప్పేసి ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. సో, అందరూ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. తర్వాత దాని కిందనే మనకి ఇక్కడ కట్ ఆఫ్ సంబంధించి ఇచ్చారు. మనకి 13/12/2025 అని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది కూడా చూసేద్దాం మనం. సో, ఇక్కడ దీని మీద క్లిక్ చేయంగానే ఈ లింక్ మీద క్లిక్ చేయంగానే మనకు ఆ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్‌లో మరి కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేటువంటిది క్లియర్‌గా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. సో, శ్రీ సత్యసాయి అనంతపూర్ సంబంధించి ఇక్కడ మనకి బ్లాక్ కోడ్ ఇచ్చారు. అలాగే కట్ ఆఫ్ స్కోర్ అంటే 91.25 వచ్చింది. కట్ ఆఫ్ ర్యాంక్ ఓబీసీలో అండి, రూరల్‌లో అనమాట. సో, 87, రూరల్ ఎస్సీలో 88.75, అలాగే కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 156 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. అంటే 156 వరకు అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. రూరల్ యూఆర్ అంటే బ్లాక్ వైజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే జనరల్‌లో స్కోర్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ ఏం రాలేనట్టుంది. రూరల్ ఎస్టీకి సంబంధించి కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 88.75 ఉంది. 140 ర్యాంక్ వరకు అయితే తీసుకోవడం జరిగింది. ఓపెన్ ఓబీసీలో 93.75 అనేటువంటిది మార్కులు వచ్చినట్లయితే కనుక కట్ ఆఫ్ ర్యాంక్ అంటే 20 ర్యాంక్ వరకు అయితే తీసుకోవడం జరిగింది. ఓపెన్ ఎస్సీలో చూసుకున్నట్లయితే 92.5, 55 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది. ఓపెన్ డిజేబుల్ దాంట్లో చూసుకున్నట్లయితే 60 మార్క్స్ అంటే 1967 ర్యాంక్ వరకు అయితే కూడా ఇక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ కేటగిరీ వైజ్‌గా ఓపెన్ ఇవ్వారు 95 అనమాట. 95 దాదాపుగా మనకి ఇక్కడ లీస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే కనుక మనకి 60 అనేటువంటిది డిజేబుల్‌లో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇక్కడ మనకు అన్నమయ్య జిల్లా ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగా మీరు ఈ గోదావరి, ఈస్ట్ గోదావరికి సంబంధించి సో, ఇక్కడ ప్రతీది ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ రాసుంటే గనక ఆ డిస్ట్రిక్ట్ దగ్గర వెళ్ళేసి మీరు కట్ ఆఫ్ అనేటువంటిది ఎక్కడి దాకా ఆగింది, ఎన్నో ర్యాంక్ వరకు ఆగిందని చెప్పేసి క్లియర్‌గా మీరు ఈ పీడిఎఫ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ మీరు వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకైతే ఈ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది సెండ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు. అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే ఫేస్‌బుక్ పేజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా అప్డేట్స్ అనేటువంటిది చూస్తూ ఉండొచ్చండి. అలాగే ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేసినట్లయితే నేను మీకు దానికి సంబంధించిన రిప్లై అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, దాదాపుగా మరి అందరికీ కూడా ఇక్కడ అప్లై చేస్తున్న ఈ స్కోర్‌ని బట్టి మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సార్ మేము సెలెక్ట్ అయ్యామని చెప్పేసి మీరు కింద తెలియజేసినట్టు కనుక చూసిన వాళ్ళకి కూడా ఎక్కడ అనేటువంటిది కూడా ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటాను. ఎవరైతే మరి సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌కి ఎడ్ ప్లస్ ఛానల్ తరపు నుంచి హార్ట్‌ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్ అంటే మీకు అందరికి కూడా హార్ట్‌ఫుల్ హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఈ
స్కూల్లో ఎంటర్ అయ్యి మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నానండి. అలాగే ఎవరైతే మరి సెలెక్ట్ కాలేదో మీరు కూడా ఏమీ తక్కువేమీ కాదు. మీరు కూడా ప్రయత్నం అయితే చేశారు. సో, మొదటగానే ఓడిపోవడం కంటే కూడా ప్రయత్నం చేసి ఏదో కొంత అనుభవం తీసుకొని మీరు ఓడిపోయినా ఆ అనుభవం మీకు ఫ్యూచర్‌లో కూడా పనికొస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నైన్త్ క్లాస్ అనేటువంటిది కూడా మీకు ఎంట్రన్స్‌కి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ప్యానెల్‌లో ఉంటున్నారో వాళ్ళకి కూడా భవిష్యత్తులో సీటు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి. సో, ఈ మధ్య కొన్ని కొన్ని కొత్త మార్పులైతే వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా నేనైతే చెప్పగలుగుతున్నానండి. దీనికి సంబంధించి మీరైతే పాజిటివ్‌గా ఉండండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. సో, ఎవరైతే సీట్ సాధించారో వారు తప్పకుండా ఆ స్కూల్‌లో జాయిన్ అయ్యి మంచి విద్యని పొంది ఆహ్, మీ యొక్క ఏవైతే లక్ష్యాలున్నాయో వాటిని చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అయిందనుకుంటాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయడం గనుక మీరు అక్కడ జాయిన్ బటన్ ఒకటి కనిపిస్తుంది. జాయిన్ అయ్యి మీరు ఛానల్‌ని సపోర్ట్ చేయగలరని తెలియజేసుకుంటూ మరిన్ని మంచి అప్డేట్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.